హలో! హాయ్ అండి. తొట్టి భవాని యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు మీకేం చూపిస్తున్నానంటే, ఈ రెసిపీ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, లంచ్‌కి గానీ, ఈవినింగ్ స్నాక్స్‌లాగా కూడా చేసుకోవచ్చు. మనకి ఈ రెసిపీలో కావాల్సినవి ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, క్యారెట్, బీట్రూట్, గార్లిక్ పేస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు. కార్న్‌ఫ్లెక్స్ మన ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు. లావటుకులు ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకొని ఒక గిన్నెలో కార్న్‌ఫ్లెక్స్ వేయించుకొని, పల్లీలు వేయించుకోవాలి, జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత చిల్లీస్, క్యారెట్స్ అన్నీ మనం కట్ చేసుకునేవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇది సమ్మర్లో స్పెషల్ కాబట్టి నేను చింత చిగురు కూడా వేసాను. అటుకుల పోహ ఎంత ఈజీయో, అన్నీ రెడీగా ఉంటే త్వరగా అయిపోతుంది. టిఫిన్లాగా కానీ, సాయంత్రం స్నాక్స్లాగా కూడా చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత లైట్గా పసుపు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అన్నీ మగ్గిన తర్వాత ఈ అటుకులు కూడా వేసుకొని కలుపుకోవాలి. మీకు ఎంత స్పైసెస్ కావాలో అంత కారం వేసుకోవచ్చు. మీకు తగినట్టు ఉప్పు కూడా వేసుకొని అటుకులు వేసుకొని కలుపుకోవాలి. మీకు మసాలా, చాట్ మసాలా కానీ, ధనియాల పొడి కానీ ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకోవాలి మొత్తం. ఆ స్పైసెస్ అన్నీ అటుకులు పట్టుకుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే అండి, రెడీ అయింది. అటుకులు, కార్న్‌ఫ్లెక్స్, ఆనియన్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తొట్టి భవాని యూట్యూబ్ ఛానల్.